వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత ప్రభుత్వంలో జీతాలు ఇవ్వనటువంటి సందర్భంలో, కాంట్రాక్టర్కి నిధులు ఇవ్వనటువంటి సందర్భంలో బకాయి పడిపోయి ఆ కాంట్రాక్టర్ బడగా చేసినటువంటి పరిస్థితి. అది గతంలో ఒకసారి నేను కాంట్రాక్టర్ని, అధికారుల్ని, వర్కర్స్ని కూర్చోబెట్టి ఒక రాజీ మార్గాన్ని చూపెట్టి వాళ్ళకి జీతాలు కాంట్రాక్టర్ అప్పుడు 30 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ ఇవ్వడానికి, కలెక్టర్ 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి, జిల్లా పరిషత్ నుంచి ఒక 20 లక్షలు ఇవ్వడానికి, ఇలా ఆ వేళకు ఉన్నటువంటి బాకీని ఆ రకంగా వాళ్ళకి అడ్జస్ట్ చేయాలని చెప్పి నిర్ణయించి పనులు అప్పుడు ప్రారంభించడం జరిగింది. అయితే మళ్ళీ రీసెంట్గా ఒక వారం 10 రోజుల నుంచి సేమ్ పరిస్థితి ఉత్పన్నమైంది. కాంట్రాక్టర్కి ఎప్పుడైతే పాత బకాయిలు ఇవ్వలేని పరిస్థితి, అంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆగిందని చెప్పేసరి మేము నిన్నటినే సీఎం గారు ప్రత్యేకంగా నేను వెళ్ళి ఈ సస్య వాటర్ గురించి ఇది పరిస్థితి ఈ రకంగా ఉంది, మీరు బకాయిలు ఇవ్వాలి ఏదో రకంగా అని చెప్పి కోరితే రాత్రికి రాత్రి 2 కోట్ల రూపాయలు మన కాంట్రాక్టర్కి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కాంట్రాక్టర్గా కాకుండా డ్రింకింగ్ వాటర్ మీద ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు రిలీజ్ చేశారు. నిన్న సాయంత్రం 5:30 నిర్ణయం తీసుకుని తెల్లవారకుండా డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే డ్రింకింగ్ వాటర్ మీద ఎంత శ్రద్ధ ఈ ప్రభుత్వం చూపెడుతుంది అనడానికి నిదర్శనం ఇది. రేపు పొద్దుటే కాంట్రాక్టర్ని రమ్మన్నాం, అలాగే ఇక్కడ వర్కర్స్ని రమ్మన్నాం, వాళ్ళతోటి వీళ్ళతోటి కూర్చొని మాట్లాడి మళ్ళీ దాన్ని మనకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో మంచినీరు అన్నదాన్ని మన మండలానికి, మన ప్రాంతానికి నీరు ఇచ్చే రకాల కోరుకొండకు కూడా ఇవ్వాలి. 2 మండలాలకి లింకెడ్ ఉంది ఇది. ఈ 2 మండలాలకు కూడా నీరు ఇచ్చే విధంగా బాధ్యత తీసుకొని వ్యవహరించడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ సామాన్యుడికి మంచినీళ్ళు ఇవ్వలేనప్పుడు అది ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కూడా అర్హత ఉండదు. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం నిర్వహించాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలను పరిష్కరించాలి అనేటటువంటి ఆలోచనతో శాసనసభకి, మా నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఒక్కడే బాధ్యత కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులే కాకుండా ప్రత్యేకించి 4 బాధ్యులను కూడా నియమించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడానికి ఆ 4 యొక్క సహకారంతో, అలాగే ఎంఆర్ఓ, ఎండిఓ, ఇతర ఎలక్ట్రికల్ డిఈ గారు, ఇలా మండలానికి సంబంధించినటువంటి అధికారులు, అగ్రికల్చర్, పోలీస్, అందరి అధికారుల సమక్షంలోని కూడా ఈ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల యొక్క సమస్యల్ని వీలున్న మేరకు అక్కడికక్కడే పరిష్కారం చేయడం, పరిష్కారం కానటువంటి వాటిని పరిశీలన చేసి ప్రభుత్వానికి పంపే ప్రభుత్వానికి, జిల్లాకి పంపే జిల్లాకి, మేము మండల పరిధిలో చేయగలిగే మండల పరిధిలోని, ఆర్డీఓ పరిధిలో చేయగలిగే ఆర్డీఓ పరిధిలోని, వివిధ అధికారుల పరిధిలో జరిగేటటువంటి సమస్యలు ఆ అధికారులతోటి ఎప్పటికప్పుడు పరిష్కరించాలనేటటువంటి ఆలోచనతో ఈ ప్రజా దర్బార్ అన్నదాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు మొన్నటి రోజున జగ్గంపేట, పోయిన శుక్రవారం నాడు జగ్గంపేటలో నిర్వహించడం జరిగింది. ఈరోజు గోకవరం ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని వాటిని కూడా అంచెలంచెలుగా పూర్తి చేయడం జరుగుతుంది. అందుకోసమే ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు, నిరంతర ప్రక్రియ. వారానికి ప్రతి శుక్రవారం కూడా ఒక మండలంలో
ఈ ప్రజా దర్బారు మన జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతుంది. ప్రజా దర్బారు మళ్ళీ 4 రోజులు, మళ్ళీ 5వ వారం వస్తువులోకి జగ్గంపేట ఉంటుంది, 6వ వారం వస్తువులోకి గోకవరం వస్తుంది. అలాగా ఇది ఒక రొటీన్ కార్యక్రమం. ప్రజలకు ఎప్పుడూ చేరువని ఉంటాం. ఏదో కాగితాలు తీసేసుకుని అనిపించేసుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే నెక్స్ట్ వీక్ వచ్చామో మళ్ళీ వారం తప్పకుండా వారంలో మేము వస్తే ఇక్కడికి మా పని ఏం చేశారని అడిగేటటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకు ఉంటుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అధికారులు, ప్రజాప్రతినిధులు. ఎవరైతే స్వర్ణాంధ్ర టీం ఉందో ఆ టీము వ్యవహరించగలిగినప్పుడే చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు, అభివృద్ధి మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.